నువ్వు నిజంగా అంత శక్తివంతును అయితే జూబ్లీహిల్స్లో ఎందుకు గెలిపించుకోలేకపోయినావు? కంటోన్మెంట్లో ఎందుకు గెలిపించుకోలేకపోయినావు? ఈరోజు పార్లమెంటులో ఎందుకు గుండు సున్నా అయినావు? పార్లమెంటులో గుండు సున్నా ఎందుకు అయినావు అనేటువంటిది ఇప్పటికీ నీ కేడర్కు నీ ప్రజలకు చెప్పలేకపోతుంటివి. అసెంబ్లీలో నిన్ను ప్రజలు పనులు కూడా కొట్టింది ఎందుకంటే ఇప్పటికి నువ్వు గుణపాఠం తీసుకోలేకపోతుంటివి. ఇవన్నిటినీ మీ తప్పుల్ని, మీ నేరాల్ని, మీ దుర్మార్గాల్ని కప్పిపుచ్చుకోవటానికి, ప్రజల్ని సైడ్ ట్రాక్ చేయడానికి ఆడుతున్నటువంటి రామారావు, ఒక డ్రామాకు తెరదించి ఆడుతున్న డ్రామారావు, నీ డ్రామాలు బంద్ చేయి. నీ డ్రామా కంపెనీ ఇప్పటికే మూతపడ్డది. 2028-29 ఎన్నికల్లో నిన్ను ప్రతిపక్ష హోదా కూడా రానియమని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు. తప్పకుండా నీకు అది తప్పదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. నీ పార్టీ పతనా వ్యవస్థలో ఉంది. నీ పార్టీనే విశ్వసించేటువంటి పరిస్థితులు లేరు. ఎందుకు నీ పార్టీని తెలంగాణలో విశ్వసిస్తారు? 1200 మంది అమరవీరుల త్యాగాల్ని కుజించి దాన్ని తగ్గించి చెప్పినందుక, అమరుల త్యాగాల మీద, అమరుల రక్తతర్పణం మీద, అమరుల చితిపంటల మీద భోగాలు అనుభవించినందుక ఎందుకు మిమ్మల్ని ఉపేక్షిస్తారు? అమరుల చితిమంటల్ని భోగాలుగా మార్చుకొనినటువంటి వాళ్ళు ఎవరు? మీరు కాదా? ఉద్యమకారులు ఉసురు తీసుకుంది మీరు కాదా? కాబట్టి కేటీఆర్ గారు తస్మత్ జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త. నీ నోరు దగ్గర పెట్టుకొని నీ బూతుల్ని కంట్రోల్ చేసుకుంటే మంచిది. తెలంగాణ సమాజం తరిమి 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 వెంటబడి నిన్ను వదిలిపెట్టదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. నువ్వు ఒక చదువుకున్నోని అని చెప్తావు, నువ్వు ఒక అజ్ఞానిలాగా మాట్లాడుతున్నావు, ఒక మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నావు. పదవి పోయి అధికారం లేక పిచ్చి లేచి పిచ్చి కూతలు కూస్తున్నావు తప్ప నువ్వు మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఏమాత్రం సత్యం లేదు, ఏమాత్రం వాస్తవం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నా. నేను నీకు సూటిగా 4-5 ప్రశ్నలు అడుగుతా కేటీఆర్, నువ్వు సమాధానం చెప్పు. నువ్వు ఒరి వేస్తే ఉరి అన్నది మీ నాన్ననా కాదా? మీ నాన్న మరి ఒరి వేస్తే ఉరి అన్నందుకు ఏమంటావు? నీ భాషనంతా మీ నాన్నకు అప్లై చేసి మాట్లాడతావా? రుణమాఫీ చేస్తానని చెప్పేసి విడతల వారీగా చేసి నువ్వు చేసింది వడ్డీకే సరిపోయి రైతుల నడ్డి విరగొట్టినందుకు మీ నాన్నను నిన్ను ఏమనాలి? Subscribe us and press the bell icon for more interesting updates.